ఎంత చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. ఈ రోజు పత్రికల్లో కూడా బ్యానర్ వేయటం అది రాసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 9 లక్షలు, మొన్నటిదాకా 9-10 లక్షలు అనేవాళ్ళు ఇప్పుడు సడన్ గా 23 లక్షలకి 22 లక్షలని ఒకరు రాశారు, 23 లక్షలని ఒకరు రాశారు. అంత 10 లక్షల కోట్లు ఎప్పుడు వచ్చేసినాయి, ఎక్కడొచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఆశ్చర్యంగానే ఉంది. అంత ఆకర్షించినట్లుగా మనకైతే కనపడలేదు. నిజంగా ఆకర్షిస్తే గొప్ప విషయం, కానీ ఇంకా అసలు అన్ని నిజంగా ఆకర్షిస్తే ఇక అసలు పరిశ్రమల గురించి అడగాల్సిన పనే లేదు కదా. గారు చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలా ఉందంటే, ఒక వ్యక్తి వారానికి ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళేవారు. అట్లా 100 పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత నేను ఇప్పటి వరకు 100 పెళ్లి సంబంధాలని ఆకర్షించానని చెప్తే ఎలా ఉంటుంది? ఆ పెళ్లి అయితే కదా సక్సెస్ అయింది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? ఆకర్షించాను అంటున్నారు. పైగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇతర రాష్ట్రాల్లో లాగా కాకుండా ఇక్కడ 99 పైసలకి 1000 కోట్ల భూములు ఇస్తూ ఉంటే ఎంఓయూలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మొత్తం ఎంఓయూ 2025-26 డేటా ప్రకారం చూసినా, విదేశీ స్వదేశీ పెట్టుబడులు చూసినా కూడా మహారాష్ట్ర 1,25,000 కోట్లు ఉంటే, కర్ణాటక 95,000 కోట్లు, గుజరాత్ 75,000 కోట్లు, తమిళనాడు 55,000 కోట్లు ఉంటే మన రాష్ట్రం ఎక్కడుంది? 15 నుంచి 18,000 కోట్ల మధ్యలో ఉంది అధికారిక డేటా ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు 23 నెలల్లో 23 లక్షల కోట్లు వచ్చేసాయన్నారు. గ్యారంటీ చూడండి, దాదాపు 1 కోటి కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంటారు ఎలక్షన్ టైం. మొత్తం 10% మందికి తప్పించి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 90% మందికి ఉద్యోగాలు కూడా వచ్చేసాయంట. అప్పుడు ఏమనుకుంటారు? ఉద్యోగాలు రాని 90% మంది కూడా ఏమో ఈ రాష్ట్రంలో మనకి మాత్రమే ఉద్యోగం రాలేదేమో, అందరికీ వచ్చిందేమో, మన వల్ల లోపండి మనమే ఉద్యోగం తెచ్చుకోలేకపోయామేమో, అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయామన్న ఒక భ్రాంతిని కలిగించే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే ఆంధ్ర యువత అంత అమాయకత్వంగా ఉందనేది వాళ్ళ నమ్మకం అనుకోవాలా? ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిందిలేండి. నాగార్జున గారు, రైతు కంట కన్నీరు ప్రత్యేకించి మీరు మాట్లాడారు కదా, చంద్రబాబు పరిశ్రమలకు సంబంధించి మాట్లాడండి. ఇండస్ట్రీస్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు సార్. పాపం అదే ఇండస్ట్రీస్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం కాబట్టి కాస్త టైం తీసుకున్నానని చెప్తున్నాను సార్. ఇది ఈనాడు పేపర్ సార్, జూలై 17, 2018 ఈనాడు పేపర్ సార్. ఈనాడు పేపర్లో అప్పుడు 70 లక్షలు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈనాడు మొదటి పేజీకి యాడ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు 2018 జూలై 17వ తేదీన ఏం చెప్పారంటే 2,730 ప్రాజెక్టులతో ఒప్పందం పూర్తయింది. 16,04,746 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. దాని ద్వారా 34,03,540 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు కింద పాపం అప్పుడున్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారి ఫోటో. ఇది 2017లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఒకసారి వాస్తవం ఏందో చూద్దాం. 2014-19 మధ్య కాలంలో 186 ప్రాజెక్టులు వచ్చినాయి. తద్వారా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ 85,160 మంది. ఎక్కడ 34 లక్షల మందికి పెట్టుబడి ఉద్యోగాలు వచ్చినాయి అని చంద్రబాబు నాయుడు గారు యాడ్ ఇవ్వడమైంది. వచ్చింది మాత్రం 85,160. ఇది ఎక్కడ చెప్పారా అనుకున్నారు. మొన్న ఫిబ్రవరి 20, 2026న ఇదే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నాకు ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం, దానికి సంబంధించినటువంటి కాపీ. సరే, ఈ రోజు మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఏం చెప్తున్నారు? 22 నెలల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు. వాయమ్మ. దాంతో పాటు ఇంకోటి 22 నెలల్లో 22 లక్షల కోట్లు, 22 లక్షలు, 2 లక్షలు కాదు, 22 లక్షల కోట్లు. అదే సార్ 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెబుతూ, గడిచిన 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలను తీసుకురాగలిగామన్నారు. అంటే తీసుకొచ్చానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, తీసుకొచ్చానని చెప్పాడు. సరే, నాకు మన ఫిబ్రవరి 20, 2026న డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నాకు ఫిబ్రవరి 20, 2026న డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇచ్చినటువంటి సమాచారం లెటర్ నెంబర్ INC 02-12024. దీంట్లో నాకేం చెప్పారంటే, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే 2024-26 ఫ్రమ్ జూన్ 2024 టు జనవరి 26 37 large and mega projects have been started operations with committed employment of 46,222. 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఉద్యోగాలు 46,222. వచ్చినవి 37 సంస్థలు. ఈ 37 సంస్థల్లో కూడా సుమారుగా 18కి పైగా సంస్థలు
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొదలు పెట్టినవి ఆపరేషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే రమారమి వీళ్ళు ఒక 10,000 నుండి 15,000 ఉద్యోగాలే ఈ 22 నెలల్లో తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి కాపీ. కానీ చంద్రబాబు నాయుడు గారు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని 24 లక్షల ఉద్యోగాలు తెచ్చేసామని చెబుతున్నటువంటి అబద్ధాలు, దొంగ మాటలు, కేవలం ప్రచార కాంక్ష కోసం. మొన్నెప్పుడు 800 కంపెనీలు వచ్చేసినాయి, లోకేష్ వల్ల చాలా పరిశ్రమలు వచ్చేస్తున్నాయని ఆయన చెప్తున్నారు, చంద్రబాబు గారి వల్ల తీసుకొస్తున్నారనేమో ఈయన చెబుతున్నారు. ఇద్దరు భలే తమాషాగా ఉంది కదా రాజకీయం. సార్ అసలు వీరికి అసలు చంద్రబాబు నాయుడు నాకు మాట్లాడితే మళ్ళీ మా అందరికీ యువత ఉద్యోగాలు ఇవన్నీ లేవు కాబట్టి ఆ కడుపు మంట మాకు ఉంటుంది కాబట్టి నోరు జారితే మనల్ని కూడా తీసుకెళ్తారని చెప్తున్నారు. 800 కంపెనీలు అంటున్నారు కదా. అసలు 2014 నుండి 2026 దాకా 2014 నుండి 2026 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అన్ని కంపెనీలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అంటే లార్జ్ అండ్ మెగా లార్జ్ ఇండస్ట్రీసే 737. దాంట్లో కొన్ని నాట్ ఇంట్రెస్టెడ్ అయినాయి, కొన్ని ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు, కొన్ని వెనక్కిపోయినాయి, కొన్ని మాత్రమే లాండ్ ఆగేలా కట్టేయారు. అసలు ఎవరు మాట్లాడతారు సార్? దాంతో పాటు చెప్తున్నాను సార్, 737 కంపెనీల్లో గ్రౌండ్ అయినాయి 149. ఏది ఈ 12 ఏళ్లలో ఇంట్రెస్ట్ చూపించింది 310, ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది 278. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నాకు తెలియదు అసలు లోకేష్ గారు ఎక్కడ చదువుకున్నారో, యాడ్ నుంచి తీసుకొచ్చారో, ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాల. దాంతోపాటు టైం లేదు కాబట్టి చెబుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాంట్లో ఎంత ప్రెజెంటేషన్ గ్రౌండ్ అయినాయి ఏంటి, వాటి సక్సెస్ రేషియో ఏందనేది ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోట్ ఇచ్చిన దాంట్లో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అయితే దీని మీద కూడా చెప్పండి. ఒక్క నిమిషం నాగార్జున గారు, ఒక్క నిమిషం. అమరావతిలో పుంగోల్ అంట సింగపూర్ తరహా టౌన్షిప్ దేశానికి రోల్ మోడల్గా నిర్మాణం, సింగపూర్ సహకారంతో అమరావతి ఎకనామిక్ రీజన్ అభివృద్ధి అని లోకేష్ గారు చర్చలు జరిపారంటే ఈ మధ్యలో మళ్ళీ సింగపూర్ తరహా టౌన్షిప్ కూడా ఏంది? ఓ పక్కేమో రైతులు అల్లాడుతూ ఉంటే అక్కడ ఏం సార్, నేను ఇప్పుడే తాడేపల్లి నుంచి విజయవాడకి బుల్లెట్ ట్రైన్ లో ఎక్కి దిగి స్టూడియోకి వచ్చాను సార్. మీకు అర్థం కావట్లేదు. వాటికన్ సిటీ ఉంది. మనం ఏదన్నా చెప్తారు సార్, సింగపూర్ అంటారు, పొంగల్ అంటారు, ఏదన్నా మాట్లాడతారు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఏది రియాలిటీలో ఉండిద్ది, ఈ రోజుకు బానే ఉండిద్ది, ఈ క్షణం బానే ఉండిద్ది మీరు చెబుతారు. కానీ జడ్జిమెంట్ డే అనేది ఒకటి వచ్చింది. ప్రజలు వాస్తవాలేంటి, వ్యక్తి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు ప్రచారం చేస్తున్నది ఏంటి, రియల్ టైంలో ఉన్నదేంటి అనేది అంచనా వేసుకొని దాని గురించి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజుకు బాగుంటుంది. కానీ ఇన్ని అబద్ధాలా, ఇన్ని దారుణాలా, ఇన్ని దౌర్జన్యకాండలా ఈ రోజు కంటి ముందు కనపడుతూ డైరెక్టర్స్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అఫీషియల్ గణాంకాలన్నీ వదిలేసి ఈనాడు ఆంధ్రజ్యోతిలో మీకు నచ్చిని రాసుకుండా పోతా ఉంటే అసలు 34 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటే అసలు ఆశ్చర్యపోతున్నాం సార్. మేమైతే అసలు వీటి గురించి చెప్పడానికి మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. మీకు అసలు ఒక విషయం చెప్తాను సార్, మరీ చెప్తాన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నేను నిజంగా బాధగా చెప్తున్నా, 2024 ఈయన విజనరీ అని, సంపద సృష్టి అని అంటే మరి ప్రజలట్టు నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లా. 2024లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు ట్యాక్స్ రెవెన్యూ సార్. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ట్యాక్స్ రెవెన్యూలో వచ్చినటువంటి వృద్ధి 0.29% సార్. 0.29% పర్ ఇయర్. జగన్మోహన్ రెడ్డి హయాంలో 11.3%, అంటే 11,448 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంటే ఇప్పుడు పెరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో 416 కోట్లు సార్. 0.29%. నేను చెబితేనేమో నాకేమో తెలియదు అంటారు, ఇట్లాంటి పరిపాలన చేసే ఆయన్నేమో విజనరీ అంటారు. సింగపూర్ పొగిడింది అంటారు, జపాన్ పొరిగింది అంటారు, జర్మనీ పొగిడింది అంటారు, ఇరాక్ పొరిగింది అంటారు, ఇరాన్ పొరిగింది అంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పొగిడే వాళ్ళు ఎవరు లేరు. కనీసం లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అమెరికాకి ఇరాన్ కి మధ్య పాకిస్తాన్ వాళ్ళు పెడుతున్నారు కదా సార్. కాకుండా చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్ కూడా అన్నాడంట కదా, ఐకానిక్ పర్సనాలిటీ అన్నారట. మంచిదే, ఇంతకాలం సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ అన్ని చేసేసినట్లుగా పిక్చర్ ఇస్తేనే ఇబ్బంది.
పాపం చెప్పిన ఆయన ఒకసారి కాగ్ రిపోర్ట్ చదివితే తెలిసి ఉంటుంది ఎంత తలనొప్పి పుట్టిద్దో. Right. ట్యాక్స్ రెవెన్యూ ఏంది, రెవెన్యూ Okay, డెఫిసిట్ ఏంది, okay. ఫిస్కల్ ఇక డెఫిసిట్ time ఏంది, తక్కువ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, కాబట్టి ఇవన్నీ మాట్లాడుకునే టైం ఉంది కాబట్టి ఆ సార్ మాట్లాడితే బాగుంటుంది.